హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్గా వ్లాగ్ కాదు, అసలు వ్లాగ్ షూట్ చేద్దామంటే ఇల్లులానే లేదబ్బా. నిజం చెప్పాలంటే అంటే మీ అందరికి తెలుసు కదా, పైన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందనేసి. సో దానివల్ల డస్ట్ అంతా ఇంత ఎత్తున పడిపోయి అండ్ కొన్ని కింద నుంచి పైకి అట్లా కనెక్షన్ ఇస్తూ ఉంటారు కదా, అంటే లైక్ వాటర్ ట్యాప్స్ కానీ అట్లాగా. సో అట్లా కనెక్షన్ అయితే ఇస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. సో దాని వల్ల హిల్ అయితే మామూలుగా లేదు. అండ్ మాకు కొంచెం పవర్ కట్ ప్రాబ్లం ఉంది అండ్ కొంచెం వాటర్ ప్రాబ్లం అట్లయితే ఉందన్నమాట. సో దానివల్ల నాకు ఇంకా వ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ కాదులే కానీ, బట్ నన్ను అంటే కొంతమంది, అందరని కాదు బట్ కొంతమంది ఏంటంటే ఏదైనా టాప్ వేసుకున్నప్పుడు లేదంటే ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు, లింక్ ఇవ్వండి ఆన్లైన్ అయితే అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో అందుకనేసి ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు, చేస్తాను అంటే కొంతమందికి ఆల్రెడీ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, బట్ ఇంకా కొన్ని అడుగుతూ ఉన్నారు. సో ఒక వీడియో లాగా చేశాను అనుకోండి, నెక్స్ట్ టైం ఎవరైనా అడిగినప్పుడు నేను మళ్ళీ ఈ డ్రెస్ లింక్ ఎక్కడుందా అని వెతుక్కునే పని లేకుండా ఈ వీడియో లింక్ ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చింది వాళ్ళే తీసుకుంటారులే అని చెప్పేసి ఇలా వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. నన్ను రీసెంట్ గా కూడా అడిగారు, 4-5 అంటే 3 వ్లాగ్స్ లోనే ఏమో అడిగారు, రీసెంట్ వ్లాగ్స్ లో అడిగారనమాట. సో ఫస్ట్ అయితే అవి కూడా చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను. సో ఇది నా రెగ్యులర్ వియర్ కుర్తా కలెక్షన్ అనమాట ఇవాళ. అంటే నా దగ్గర ఏదో పెద్ద కలెక్షన్ అయితే ఏమీ లేదు, రోజు మీరు చూసే కలెక్షనే. అంటే రోజు నేను వ్లాగ్స్ లో అయితే వియర్ చేస్తాను కదా, అదే కలెక్షన్ అబ్బా. అంతకు మించి కొత్తది అయితే నేనేం చూపించట్లేదు. సో అది. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. కొత్త వాళ్ళు అయితే ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను వేసుకున్నది, ఇది వేసుకున్నప్పుడు కూడా చాలా మంది అయితే అడిగారు. ఇది నేను మీషోలోనే తీసుకున్నాను, బట్ నేను తీసుకొని 5 years అవుతుంది అనమాట. సో నేను కూడా వేరే వాళ్ళ ఛానల్లో ఇట్లానే కోడ్ చూసే తీసుకున్నా, బట్ ప్రస్తుతానికి అయితే ఈ డ్రెస్ అవైలబుల్ లేదనుకుంటా. ఆ కోడ్ తో సెర్చ్ చేస్తుంటే రావట్లేదు. నన్ను ఎవరో మొన్న అడిగారని చెప్పేసి ఆ వీడియో వెతికి మరి ఆ కోడ్ తో సెర్చ్ చేసి చూసాను, బట్ ఈ డ్రెస్ అయితే రాలేదు. సో నాకు తెలిసి ప్రజెంట్ ఇది అవైలబుల్ లో లేదనుకుంటా, అందుకే రావట్లేదు. ఆన్లైన్ లోనే తీసుకున్నాను, అది కూడా మీషోలో తీసుకున్నాను అనమాట. సో అది ఫస్ట్ అయితే ఇది, దీని కోడ్ అయితే నా దగ్గర అవైలబుల్ గా లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది మొన్న వేసుకున్నాను ఒకసారి, అప్పుడు అడిగారు అనమాట దీని లింక్ ఇవ్వమనేసి. నేను ఆల్మోస్ట్ ఆన్లైన్ లోనే తీసుకుంటానండి. ఆన్లైన్ లో నేను ఎప్పుడు తీసుకున్నా సరే వెంటనే మీతో షేర్ చేస్తా, ఎందుకంటే నాకు కడుపు ఆత్రం అనమాట. మీతో ఎప్పుడు షేర్ చేయాలా అనే దానికంటే ఎప్పుడు వేసుకోవాలా, మీతో షేర్ చేస్తే ఒక పని అయిపోతుంది, నేను వేసుకోవచ్చు అనేది నాకు అదొక ఆత్రం. కొత్త చూస్తే ఆగలేను. సో అట్లా నేను ఇప్పుడు ఆల్మోస్ట్ చూపించే అన్ని మీకు ఆల్రెడీ షేర్ చేసినవే, కాకపోతే మళ్ళీ అడుగుతున్నారు, ఒక వీడియో చేసి ఒక దగ్గర ఉంచుదాము అనే ఉద్దేశంతో మాత్రమే ఈ కలెక్షన్ అయితే చేస్తున్నా. సో మాకు యూజ్ అవ్వదు అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి అబ్బా, నేనేం అనుకోను. మళ్ళీ లాస్ట్ వరకు చూసి ఇవి మీరు వేసుకునేవి ఆల్రెడీ షేర్ చేశారు కదా అనేసి మాత్రం అనకండి, నచ్చిన వాళ్ళు చూడండి, ఓకేనా. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇది అమెజాన్ లో తీసుకున్నాను అనమాట. మీరు రెగ్యులర్ గా చూసేదే. ఇదిగోండి, ఇది ఇట్లా కొంచెం ఫ్లోరల్ డిజైన్ లాగా అయితే వస్తుంది. క్లాత్ కూడా చాలా స్మూత్ గా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఇట్లా వీ నెక్ వస్తుంది అనమాట. అండ్ దీనికి ఇదిగోండి ప్యాంట్ అండ్ దీనికి చున్నీ అనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్ గా. సో అది ప్యాంట్ మాత్రమే కొంచెం కూర్చున్నప్పుడు కొంచెం అట్లా టైట్ గా అయితే అనిపిస్తుంది. సో అందుకే నచ్చిన వాళ్ళు తీసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. లేదు వేరే ప్యాంట్ ఏదన్నా పేరప్ చేసుకుంటామన్నా చేసుకోవచ్చు. నేనైతే దీనికి బ్లాక్ పలాజో ప్యాంట్ అయితే పేరప్ చేసుకుంటున్నా ప్రజెంట్, ఎందుకంటే సమ్మర్ కదా, కొంచెం పలాజోస్ అయితే కంఫర్టబుల్ గా ఉంటాయి అందుకనేసి. దీనికి ఇదిగోండి బ్లాక్ కూడా బాగానే ఉందన్నమాట. సో ఇది అనమాట. నన్ను మొన్న అడిగారు ఎవరో 2-3 వ్లాగ్స్ బ్యాగ్ అనుకుంటా అడిగారు. సో ఇది పక్కన పెట్టేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది కూడా అడిగారు మొన్న ఒక సిస్టర్ అడిగారు. ఇది ఆన్లైన్ అయితే ఎప్పుడు రొయ్య పొట్టు కారం చేశాను కదా, ఆ వ్లాగ్ అడిగారు అనమాట. నేను అన్నీ ఒకసారి వ్లాగ్ చేస్తాను సిస్టర్, అప్పుడు చూడండి అనేసి తనకి ఇదే రిప్లై ఇచ్చాను అనమాట. సో ఇది కూడా నేను ఇది ఎందులో తీసుకున్నా, మింత్రాలో తీసుకున్నాను అబ్బాయి. ఇది ఇట్లా కాలర్ వచ్చి ఉండిద్ది అండ్ ఇక్కడైతే బటన్స్ వస్తాయి, ఇవి క్లోజ్డ్ బటన్స్, 3/4 స్లీవ్స్ అనమాట. ఇట్లా సైడ్ కట్స్ అను ఇక్కడ మధ్యలో కూడా ఒక స్లిట్ అయితే వస్తుంది. సో ఇది మింత్రాలో తీసుకున్నాను.
దీని లింక్ కూడా ఇస్తాను. నేను ఇప్పుడు డ్రెస్సెస్ ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే వైజ్ గా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. సో ఇదిగోండి, ఇది మింత్రాలో తీసుకున్నాను అనమాట. సో ఇది నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అడిగారు నన్ను చాలా సార్లు. నాకేంటంటే ఎక్కువ స్ట్రైప్స్ ఉన్నవి నచ్చుతాయి. సో నేను మోస్ట్లీ అట్లాంటివి తీసుకుంటా ఉంటాను. సో ఇది హాఫ్ కాలర్ అండ్ ఇక్కడ బటన్స్ అయితే ఉంటాయి, ఓపెన్ బటన్సే. ఇది 3/4 స్లీవ్స్. ఇది కూడా నేను మింత్రాలోనే తీసుకున్నాను అనుకుంటా, అబ్బా నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు, కానీ లింక్ అయితే ఇస్తాను చూడండి. ఇది కూడా సైడ్ కట్స్ అన్నమాట, వైట్ పలాజోలో కానీ లేదంటే జీన్స్. నేనైతే ఎక్కువ జీన్స్ కి అయితే పేరప్ చేసుకుంటున్నా ఇది. సో అది, సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రీసెంట్ గా అడిగింది ఏంటంటే ఈ డబ్బా. అసలు ఎన్నిసార్లు వేసుకున్న ప్రతిసారి ఒక్క కమెంట్ అయినా వస్తుంది అనమాట. ఇదైతే నాది చినిగిపోయింది కూడా, అయినా కూడా కుట్టుకొని మరీ వేసుకుంటున్నా. ఇదిగోండి, ఇది పింక్ కలర్ది. మరి వీడియోస్ లో మంచిగా కనిపిస్తుందో ఏమో, కానీ ఇది వేసుకున్న ప్రతిసారి ఎవరో ఒకళ్ళు కామెంట్ చేస్తానే ఉంటారు, దీని లింక్ ఇవ్వండి సిస్టర్, ఎక్కడ తీసుకున్నారు అనేసి. సైడ్ కట్స్ అను ఇక్కడ స్లిట్ అయితే వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఓపెన్ బటన్సే. అండ్ దీనికి పలాజో ప్యాంట్ అయితే వచ్చింది అనమాట. సో ఇదిగోండి, నలిగిపోయింది. నేను ఏదైనా సరే నబ్బ డ్రెస్ చీకి చినిగిపోయిందాకా యూజ్ చేస్తాను అనమాట. అంత త్వరగా పడేయను. నాకు నచ్చింది ఇది అనుకుంటే మాత్రం అది 4 సార్లు చినగనివ్వండి, 5 సార్లు చినగనివ్వండి, వీలైతే చేత్తో కుట్టుకుంటా, లేకపోతే మిషన్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటాను. అబ్బా అట్లా చినిగిపోయినంత వరకు కూడా వేస్తూనే ఉంటా. అండ్ మీరు నన్ను రెగ్యులర్ గా చూస్తే నేను నైటీస్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ అస్సలు ప్రిఫర్ చేయను. డే అండ్ నైట్ డ్రెస్సెస్ తోనే ఉంటాను కాబట్టి చాలా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తాను అనమాట. సో అందుకే కొంచెం నాకు త్వరగా చినిగిపోతాయి. అయినా నాకు నచ్చింది అనుకున్నది మాత్రం కుట్టుకొని మరి వేసుకుంటా, అంత త్వరగా పడైనబ్బా. సో ఇది కూడా ప్రస్తుతానికి చినిగిపోతే మళ్ళీ కుట్టించుకొని వేసుకుంటున్నాను అనమాట. సో ఇది కూడా ఎజియోలో తీసుకున్నాను. బాగుందబ్బా, చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. క్లాత్ కూడా అదంతా అన్ని ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా కంఫర్టబుల్ గా చాలా బాగున్నాయి. సో ఇది ఎజియోలో తీసుకున్న. ప్యాంట్ అయితే నాకు సరిపోవట్లే, అంటే కొంచెం ఏమంటారు యాంకిల్ పైకి అయితే వస్తుంది, కానీ పల్లెటూరులో ఇట్లా వేసుకుంటే సెట్ అవ్వదు. ఏంటి ప్యాంట్ పైకి వెళ్ళింది అనేసి అంటారు. సో అది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది కూడా హాఫ్ కలర్ది. ఇదైతే చాలా డిగ్నిటీగా చాలా బాగుంది అని కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చూడండి, ఇది కూడా అంతే అయిపోయింది దీని పని కూడా. ఇట్లా ఎల్బో హ్యాండ్స్ అన్నమాట. ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది, హాఫ్ కాలర్. అండ్ ఇది కూడా స్ట్రైప్స్ అట్లా పింక్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ లో శాంభవి కలెక్షన్ అనే ఇన్స్టా పేజ్ లో అయితే తీసుకున్నాను అబ్బాయి. తీసుకొని కూడా ఎగ్జాక్ట్ గా 1 year అవుతుంది అనమాట. చాలా రఫ్ అండ్ టఫ్ గా అయితే యూజ్ చేసేసాను దీన్ని, కానీ ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది కొంచెం అక్కడక్కడ మురికి పట్టేసింది, కానీ అంటే వంటగదిలో ఉంటాం కదా, ఆయిల్ మరకలు అట్లా పట్టేసినాయి, కానీ మాత్రం చూడ్డానికి చాలా బాగుంది. క్లాత్ కూడా అండ్ లోపల లైనింగ్ కూడా వచ్చింది. 1 year బ్యాక్ తీసుకున్నాను. మరి ఇది ఇప్పుడు అవైలబుల్ గా ఉందో లేదో నాకు తెలియదు. అంటే మోస్ట్లీ అవైలబుల్ గా లేకపోయినా వాళ్ళు ఏంటంటే తెప్పిస్తారు కదా, సో అట్లాగా 1 year బ్యాక్ అంటే వెతికి తీసుకోవాలి. సో ఇది శాంభవి కలెక్షన్ అని ఇన్స్టా పేజ్ లో తీసుకున్నా. సో అది ఈ 2 పురాతన కాలంలో ఈ అబ్బా ఇది వేసుకున్నప్పుడు ఎంత మంది కామెంట్ చేశారో. అంటే ఇంతకు ముందు అప్పుడు అందరికి నేను రిప్లైలు ఇస్తూనే ఉన్నాను, అంటే కామెంట్స్ లో అందరికి ఆల్మోస్ట్ ఇచ్చేసాను. కానీ ఇది ఇప్పుడైతే నేను వేసుకోవట్లేదు అనమాట, ఎందుకంటే నాకు ఇది కొంచెం టైట్ అయిపోయింది. అందుకని నేను ఇదైతే ప్రస్తుతం యూజ్ చేయట్లేదు. సో బాగుంది అనమాట. ఇది కూడా వేసుకుంటే నాకు చాలా మంచిగా అనిపించింది, బాగా నచ్చి నేను పట్టకపోయినా ఉంచుకున్నా, ఎప్పుడో ఒకప్పుడు కొంచెం తగ్గుతానులే అప్పుడు వేసుకోవచ్చులే అన్నట్లు. సో అది మళ్ళీ పర్టికులర్ గా డైట్ చేయాలి తగ్గాలి అని ఇది ఉండదు నాకు. సో అందుకే లైట్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇది కూడా నేను ఇదొకటి ఇందాక చూపించా బ్లూ ఒకటి 2 ఒకసారి తీసుకున్నాను అనమాట. అది సరిపోతుంది, కానీ ఇదే కొంచెం టైట్ అనిపిస్తుంది అనమాట, అందుకే వేసుకోవట్లేదు. ఇది చూడండి బాగుంది కదా, అంటే నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, అందరికి నచ్చాలని లేదులేండి. 3/4 స్లీవ్స్ అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా ప్లెయిన్ అబ్బా ఇట్లానే ఉంటది అనమాట. సో ఇది కూడా లింక్ అయితే ఇస్తాను, చూస్తూ ఉండండి, చూడండి. అండ్ ఇది కూడా ఇది ఇందాక తీసుకున్న బ్లూది 3, అంటే వైట్ పలాజోతో కానీ జీన్స్ తో కానీ పేరప్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఆ బ్లూ అండ్ ఇది ఈ 3 స్ట్రైప్స్ ఒకేసారి తీసుకున్న, బాగా నచ్చి
మింత్రాలో తీసుకున్నాను అనమాట. సో ఇదిగోండి, ఇవన్నీ కూడా చెమ్కీస్ అనమాట, చిన్న చిన్న చెమ్కీస్. ఇది నేను వేర్ చేసినప్పుడల్లా మా పిల్లలు గుచ్చుకుంటుంది మమ్మీ, నీ డ్రెస్ గుచ్చుకుంటుంది మమ్మీ అనేసి ఇప్పటికి కూడా అంటారనమాట. సో ఇది కూడా 3/4 స్లీవ్స్ అను ఇట్లా స్ట్రైప్స్ అన్నమాట, మల్టీ కలర్ స్ట్రైప్స్ అయితే వస్తాయి. ఈ కలర్స్ లో ఏ ప్యాంట్ తో అయినా మనం పేరప్ చేసుకోవచ్చు. సో పురాతన కాలంలో అంటే ఇవి నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1.5 year పైనే అవుతుంది అనమాట. సో అది చెప్పాను కదా, చీకి చినిగిపోయినంత వరకు యూజ్ చేస్తాను అనేసి. సో అది ఇంకా లింక్ ఇస్తాను, దీన్ని కూడా చూస్తూ ఉండండి, చూడండి. అండ్ ఫైనల్ గా ఇదాను ఇంకోటి ఏది, ఇది మీకు జస్ట్ చూపిస్తున్నాను అబ్బా అంతే. ఈ రెండు మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఈ రెండు కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నాను. సో ఆన్లైన్ లోనే కదా, ఒకేసారి లింక్ ప్రొవైడ్ చేద్దాంలే, ఏజియోలో తీసుకున్నాను అనమాట. ఇది అందరికి తెలిసే ఉంటది, మ్యాక్సీ డ్రెస్ ఫ్లోరల్ డిజైన్ తో వస్తుంది. ఈ సమ్మర్ లో అయితే ఎంత కంఫర్టబుల్ గా ఉంటాయో నబ్బా, నిజం చెప్పాలంటే అసలు వెయిట్ లెస్ ప్రొడక్ట్. ఇది క్రేప్ కదా కొంచెము, ఇక్కడ ఎలాస్టిక్ వచ్చి మనకి సమ్మర్ లో అండ్ అంబరిలా కట్ కదా, అంటే ఫ్రిల్స్ లాగా వస్తుంది కదా. సో చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటది మనకి ఈ సమ్మర్ లో. అండ్ కాస్ట్ కూడా తక్కువే, 400 కంటే తక్కువే అనమాట దీని కాస్ట్ కూడా. సమ్మర్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇవి మాత్రం నేను రికమెండ్ చేస్తాను అబ్బా ఈ సమ్మర్ కి. సో క్రేప్ ఇట్లా ఫ్లోరల్ మ్యాక్సీ డ్రెస్ అనమాట, ఏజియోలో తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇలాంటివి బొచ్చ డ్రెస్సులు ఉన్నాయి మనకి తీసుకోవాలి కానీ ఆన్లైన్ లో. సో అందరికి నచ్చాలని లేదు, పైన ఏంటంటే ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి, ఈ రెండు నేను ఆల్రెడీ ఇంతకు ముందు షేర్ చేశాను, బట్ చెప్పాను కదా ఒకేసారి ఇందులో అయితే లింక్ కూడా ఇచ్చేయచ్చు అనేసి, అన్ని ఒక దగ్గర ఉంటాయని. సో అది. ఇదైతే ఫ్రాక్ లాగా వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటది అబ్బా. అంటే నార్మల్ గా ఫ్రాక్స్ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇది చాలా బాగుంటది. 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ ఇదిగోండి ఇట్లాగా, అండ్ సైడ్ కి మనకి ఇట్లా డోరీస్ అయితే వచ్చాయి అనమాట. సో ఇది అబ్బా ఫైనల్ గా డ్రెస్ అయితే. సో ఇది నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నా, ప్యూర్ కాటన్. సో బాగుంది అనమాట క్వాలిటీ కూడా. సో ఇవి నేను తీసుకున్న ఆన్లైన్ కుర్తీ కలెక్షన్ అయితే అన్ని ఆన్లైనే, అన్నిటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అడిగారు కాబట్టి, ఇంకా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అబ్బా. వీటి కోసం పర్టికులర్ గా వీడియో నేను చేయాలి అనుకోలేదు, కాకపోతే ఇక అడుగుతున్నారు, అన్ని ఒక దగ్గర ఉంటాయి లింక్స్ ఇస్తే అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేశాను. అది కూడా అడిగిన వాళ్ళ కోసం మాత్రమే చేశాను. సో ఇది మరి ఇవాళ వీడియో. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.